గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 4వ తారీఖు అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్న మన క్యాంపస్లో మేఘాలయ హోటల్ ప్రక్కన ఆసిల్మెట్ట మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న మన గ్రౌండ్స్లో, అర్థమైందా? వైజాగ్ వాళ్ళందరూ రాజేష్ కుమార్, సత్య, ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. సింహం సింగిల్గా పవన్ కళ్యాణ్లా 10 పార్టీలు మారం, మనం షర్మిలలాగా కాంగ్రెస్లో విలీనం చేయం, చిరంజీవిలాగా రామ్ టెంపుల్కి సరెండర్ అయ్యి పద్మ విభూషణ్కి వెళ్ళాం. నోబెల్ పీస్ ప్రైజ్ను కాల్తో తన్నా 3 సార్లు, 20-30 సార్లు నామినేట్ చేశారు. ఇదే మోదీ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, ప్రపంచంలో గవర్నమెంట్స్ అన్నీని. సురేష్, మనకి నోబెల్ పీస్ ప్రైజ్, భారతరత్నాలు నథింగ్. ప్రపంచ శాంతి కావాలి, మీ అందరూ అభివృద్ధి కావాలి. నిరుద్యోగ సమస్య, విశాఖపట్నంలో నన్ను ఎంపీగా మీరు గెలిపించండి. కొండేటి, మరలా ఒక మణిపూర్ ఘటన జరగదు. రెడ్డి వింటున్నావా? ప్రసన్న కుమార్, శ్రీకాంత్, విజయ్ కల్వా, కులాలకు మతాలకు అతీతంగా మీరు పనిచేయండి. పార్టీలకు అతీతంగా భీమిల్లో ఉన్నవారు, ఎస్కోట్లో ఉన్నవారు, గాజువాకలో ఉన్నవారు, వైజాగ్ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్లో ఉన్నవారు, విజయ్ కల్వా, కష్టపడండి. 60 రోజులు మన సత్తా మోదీకి చూపిద్దాం. ఇప్పుడున్న వాళ్ళు జగను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీ తొత్తులు కదా. అదానీని ఢీ కొనగలిగారా? స్టీల్ ప్లాంట్ని ఆపగలిగారా? కోర్టుకెళ్ళి మరి ఆపా. అది మీకెవరు కావాలి? రాజేష్, వైజాగ్ ఎంపీగా చేస్తున్నావా లేదా అంటావేట్రా? వినడం లేదు నువ్వు. నేను నిలబడుతున్నాను, పోటీ చేస్తున్నాను. మీకు ఇదే లాస్ట్ ఛాన్స్. నన్ను గెలిపించుకుంటే దేశం కాపాడుకుంటారు, రాష్ట్రాన్ని కాపాడుకుంటారు. క్రైస్తవులు, ముస్లింలు, హిందూస్ పీస్ లవింగ్ ఉంటారు. కొండేటి శాంసన్, బీకేసీ మినిస్టర్స్ అందరూ అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కడు 100 మందిని చెప్పి 100 మందిని జాయిన్ చేయండి. విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గంలో ఎంవివి సత్యనారాయణ ఇప్పుడు ప్రెజెంట్ ఎంపీ, నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిసి, లక్ష్మారెడ్డి వింటున్నావా? శివాజీ, బాస్, శ్రీకాంత్ రెడ్డి, అఖిలాచల్, భాస్కర్, శామ్యుయల్ స్టీఫెన్, తెరువాయి ఉదయ్, సత్యనారాయణ గుర్రం. కరెక్ట్. మనకు తప్ప ఎవరికి సత్తా లేదు. అందరూ అమ్ముడుపోయారు. మోదీకి అమ్ముడుపోయారు, బీజేపీకి అమ్ముడుపోయారు, ఆర్ఎస్ఎస్కి అమ్ముడుపోయారు, కాంగ్రెస్కి అమ్ముడుపోయారు, అందరికి అమ్ముడుపోయారు. నేను ఒక్కడనే తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పు తీర్చగలను, ఆంధ్రప్రదేశ్ 10-12 లక్షల కోట్ల అప్పు తీర్చగలను, మీ కుటుంబంలో ఉన్న 5-10 లక్షల అప్పు తీర్చగలను, అభివృద్ధి చేయగలను, కంపెనీలు తేగలను, ప్రపంచాన్ని దించగలను. చంద్రబాబు నాయుడు 3 సార్లు ట్రై చేశారు, జగన్ని 1 సారి ట్రై చేశారు, బీజేపీని 3 సార్లు ట్రై చేశారు, కేసీఆర్ని 2 సార్లు ట్రై చేశారు. నన్ను ట్రై చేయండి, మనల్ని గెలిపించుకోండి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.